నెక్స్ట్ వచ్చేసి డిలే ఫ్లిప్ ఫ్లాప్. లాస్ట్ వీడియోస్లో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీంతో డిలే ఫ్లిప్ ఫ్లాప్ అనేది చూసుకుందాం. దీంతో డిలే ఫ్లిప్ ఫ్లాప్ చూసుకుంటే డిలే ఫ్లిప్ ఫ్లాప్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డి అంటే డిలే అంటే ల్యాగ్ చేయడం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దాని యొక్క లాజిక్ డయాగ్రామ్ అనేది సేమ్ ఇలా ఉంటుంది. నాండ్ గేట్స్ అనేది 4 యూజ్ చేస్తాం. 4 యూజ్ చేసి నాండ్ గేట్ అనేది 4 యూజ్ చేస్తాం. 1 2 3 4 నాండ్ గేట్స్ అనేది 4 యూజ్ చేస్తాం. ఇది క్యూఎన్ బార్ అనేది అవుట్పుట్స్. ఈ డి అనేది ఇక్కడ డి అనేది అప్లై చేస్తాం. ఇక్కడ వచ్చేసి డి బార్ అంటే డిలే అనేది ఇక్కడ అప్లై చేస్తాం. క్లాక్ అనేది యాస్టీస్ అన్ని దాంట్లకు ఇలానే ఉంటుంది. ఇది క్లాక్ సింబల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఒక లాజిక్ డయాగ్రామ్ ఫర్ డి ఫ్లిప్ ఫ్లాప్. ఇప్పుడు ట్రూత్ టేబుల్ చూసుకుందాం. ట్రూత్ టేబుల్ చూసుకుంటే డి ఇన్పుట్స్ వచ్చేసి 0 1. అదే అవుట్పుట్ అయితే ఏముంటుంది, డిలో ఏమొస్తే అదే అవుట్పుట్ కిందకి వస్తుంది. ఇక్కడ 1 ఉంటే 1 వస్తుంది. అందుకనే దీన్ని డిలే ఫ్లిప్ ఫ్లాప్ అంటాం. ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎక్కువ దీంట్లో యూజ్ చేయమన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇప్పుడు మనం ఎంత అవుట్పుట్ ఇస్తే దానికంటే మనకు ఎక్కువ ఇచ్చే ఎంత ఇన్పుట్ ఇచ్చే దానికంటే ఎక్కువ ఇచ్చే అవుట్పుట్టే మనకు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తక్కువ శాలరీ ఇస్తా, నాకు ఎక్కువ వర్క్ అనేది చేయాలి. అదే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్. అలానే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 0 ఇస్తే 0నే వచ్చేదానికి ఏం అవసరం లేదని అందుకనే దీన్ని ఎక్కువ యూజ్ చేయరు అనమాట. ఇప్పుడు ఇదే దాని యొక్క డ్రాబ్యాక్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే క్యారెక్టరిస్టిక్ టేబుల్ చూడండి. ఇక్కడ ఏం లేదు, ఇన్పుట్స్ అనేది 0 0 అని 2 సార్లు రాసుకుంటాం. 1 1 అనేది 2 సార్లు రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ క్యూఎన్ అంటే తెలుసు కదా మీకు, డోంట్ కేర్ అంటే ఏంది, 0 ఒకసారి 1 ఒకసారి, 0 ఒకసారి 1 ఒకసారి చేసుకున్న తర్వాత ఈ ట్రూత్ టేబుల్ని బట్టి అంటే డీలో 0 ఉంటే అవుట్పుట్ కూడా 0, 1 ఉంటే 1. అంటే ఇప్పుడు ఇది కూడా సేమ్ చూడండి, 0 ఉంటే 0, 0 ఉంటే 0, 1 ఉన్న 1, 1 ఉంటే 1. ఇలా దీని యొక్క క్యారెక్టరిస్టిక్ టేబుల్ అనేది మనము క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఈ క్యారెక్టరిస్టిక్ టేబుల్ని యూజ్ చేసి ఎగ్జైటేషన్ టేబుల్ మనము ఫైండ్ అవుట్ చేద్దాం. వితౌట్ క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఎగ్జైటేషన్ టేబుల్ అనేది మనము క్యాలిక్యులేట్ చేయలేము. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే క్యూఎన్ ప్లస్ 1 అనేది మనకు కావాలి. ఇప్పుడు 0 0 0 1 1 0 1 1 ఇది 2 బిట్ ఆపరేషన్స్ మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు ఎగ్జైటేషన్ టేబుల్ కావాలి. ఎగ్జైటేషన్ టేబుల్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 0 0 ఉంది కదా, 0 0 0 0కి స్ట్రైట్గా ఏముంది 0, 0 1 0 1కి స్ట్రైట్గా ఏముంది 1, 1 0కి 1 0 స్ట్రైట్గా ఏముంది 0, 1 1 1 1కి డీలో ఏముంది 1 ఉంది, అందుకు 1. ఇలా దీని యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ అనేది ఈ క్యారెక్టరిస్టిక్ టేబుల్ని బట్టి ఎగ్జైటేషన్ టేబుల్ అనేది మనము క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ గ్రాఫికల్ సింబల్ అనేది చూద్దాం. ఆ గ్రాఫికల్ సింబల్ చూసుకోకముందు దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుందో చూడండి. ఇన్ డి ఫ్లిప్ ఫ్లాప్ ద సింగిల్ ఇన్పుట్ డి రిఫర్స్ టు ద డిలే అవుట్పుట్. ఆ డి అనేది డిలే అవుట్పుట్ అనమాట, ఆ ఇన్పుట్ అనేది. ఇప్పుడు డి ఈక్వల్ టు 0 తీసుకుంటే దెన్ ఇన్ ద డి ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఇన్ అవుట్పుట్ ఆల్సో 0. డి 0 అయితే అవుట్పుట్ కూడా 0 అని. నెక్స్ట్ డి ఈక్వల్ టు 1 దెన్ ఇన్ ద డి ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఇన్ అవుట్పుట్ ఆల్సో 1. డి అనేది 1 అయితే అవుట్పుట్ కూడా 1 అంట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే గ్రాఫికల్ సింబల్ అనేది ఇలా ఉంటుంది, సేమ్ యాజ్ లాజికల్ డయాగ్రామ్. ఇక్కడైతే వితౌట్ నాండ్ గేట్స్తో మనం డయాగ్రామ్ అనేది గీస్తాం. డి ఫ్లిప్ ఫ్లాప్, ఇది డి, ఇది క్లాక్, ఇది అవుట్పుట్స్ క్యూ బార్. దిస్ ఈజ్ ద గ్రాఫికల్ సింబల్. దిస్ ఈజ్ అబౌట్ డిలే ఫ్లిప్ ఫ్లాప్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.